హాయ్ ఎవ్రీవన్, నేను అరుణ. ఈరోజు మేము మా బ్రదర్ వాళ్ళ పొలం దగ్గరికి వచ్చామండి. ఇది చేవెళ్ళలో ఉంది, హైదరాబాద్ దగ్గరలో ఉంది చేవెళ్ళ. వాళ్ళు ఒక 8 ఎకరాల పొలం తీసుకున్నారు. అన్ని ఇలా దూరం దూరంగా చెట్లు అన్ని రకాలు 50 చెట్లు తెచ్చిపెట్టారు. మామిడి, అరటి, జామ, సపోటా, దానిమ్మ, బత్తాయి, కొబ్బరి, ఒకటేంటి అన్ని రకాలు పెట్టారండి. ఉసిరేంటి అన్ని రకాలు ఉన్నాయి. ఈ పంట కూడా పండిద్దాం అనుకుంటున్నారు. వరి అది లాస్ట్ ఇయర్ తీసుకొచ్చి పెట్టారు చిన్న చిన్న చెట్లు. అవి ఈ సంవత్సరం కొంచెం 10 కాయల్లాగా అలా కాస్తున్నాయి ఇప్పుడిప్పుడే అన్నీ. నెక్స్ట్ ఇయర్కి అందరికీ సరిపడా వస్తుందని అనుకుంటున్నాము. ఆర్గానిక్గా పండిద్దామనే ఉద్దేశంతో వాళ్ళు తీసుకున్నారు, మందులు లేకుండా. ఇవాళ రేపు ఆరోగ్యానికి అన్నీ కల్తీ వస్తున్నాయి కదండి, అందుకని. చూడండి ఎంత బాగా ఉన్నాయంటే ఆ రోజు మేము అసలు చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. ఇదంతా మామిడి తోట అండి. ఇవన్నీ మామిడి చెట్లు అన్ని రకాలు ఒక 50 చెట్లు అలా పెట్టారు. ఇలా చూడండి ఎంత దూరంగా దూరంగా పెట్టారో. ఇది చింత చెట్టు పెద్దది ఒకటే ఉంది. ఇవన్నీ ఇలా చుట్టూ ఇలా అరటి చెట్లు అవి అన్నీ పెట్టారు. చాలా చాలా బాగున్నాయి. అరటి గెలలు కూడా వేస్తున్నాయి ఇప్పుడే. మాకు అసలు పల్లెటూరుకి వెళ్ళిన వాతావరణం, మా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి ఇదంతా చూడడం వల్ల. మన బయట కాలుష్యంతో ఇన్ని రోజులు సౌండ్లతో ఉన్నాం కదా, ఇక్కడికి వస్తే ప్రశాంతమైన వాతావరణము, అది చాలా బ్యూటిఫుల్ అండి. చక్కగా ఉంది. అసలు ఇలాంటి ప్రదేశానికి నెలకు ఒకసారన్నా వచ్చి గడపాలనే ఆలోచన వచ్చింది మాకు. ఇదంతా చెరుకండి. ఇది మనకి ఏది కావాలంటే అక్కడ తీసుకోవచ్చు, తినొచ్చు అన్నట్టుంది. వాళ్ళు చీమకోళ్ళు, మామూలు కోళ్ళు కూడా కొన్ని పెట్టారు. అవన్నీ ఒక పందిరేసి వాటికి ఎండ తగలకుండా ఇట్లా గ్రీన్ షీట్లా కట్టి చుట్టూ జాలి పెట్టారు. ఏ యానిమల్స్ అవి కూడా రాకుండా, పాములు రాకుండా ఉండడానికి, వాటికి సేఫ్టీ ఉండడం కోసం. ఇది చుట్టూ ఇలా చూడండి. ఇలా అక్కడే 2 రూములు వేసారు వచ్చిన వాళ్ళు ఉండడానికి. కానీ ఇట్లా వాళ్ళు వాచ్మెన్లు వాళ్ళు ఉండడానికి అన్నట్టు 2 రూమ్లా వేశారు. ఇవన్నీ కొబ్బరి చెట్లు అండి. కొబ్బరి చెట్లు ఏంటి అన్ని రకాలు ఉన్నాయి మనకి తినడానికి. ఆకుకూరలు కూడా వేస్తున్నారు. ఇలా చెట్టు కింద కూర్చొని హాయిగా అందరం చెరుకులు అవి తిన్నాము, మామిడికాయలు కోసుకునే అన్నీ. ఆ రోజు సాయంత్రం వరకు ఎంజాయ్ చేసాము, 4 o'clock వరకు. ఒక చిన్న బాబు ఉన్నాడు చూడండి, వాళ్ళ వర్కర్ వాడు ఎంత ఎంజాయ్ చేస్తున్నాడంటే ఆ చెరుకు చూసి ఏది పెద్దదో చూసుకొని అది తీసుకొని తింటున్నాడు. ఇలా మేమందరం కూర్చొని చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా కూర్చొని ఎంజాయ్ చేసాము అక్కడ. ఇక్కడే లంచ్ చేసుకొని సాయంత్రం వరకు ఉన్నాము. అన్నీ తిరుక్కుంటూ ఫోటోలు తీసుకుంటూ ఎంజాయ్ చేసాము. చాలా బాగా ఎంజాయ్ చేసాము. వాళ్ళు 2 డాకులు పెంచుతున్నారు కాపల కోసము. అవి చూడండి ఎండకి ఎలా నీళ్ళల్లో ఈత కొట్టుకుంటూ హాయిగా ఫైటింగ్ చేసుకుంటూ ఎంత ఎంజాయ్ చేస్తుందో. ఈ దృశ్యాలు చూస్తూ మాకు ఆహ్లాదకరం అనిపించింది. చుట్టూ పక్షులు, కొంగలు చూసుకుంటూ, ఇక్కడ పీకాకలు కూడా వస్తున్నాయి, అన్నీ చూసుకుంటూ. ఈ చిన్నపిల్లడు చూడండి ఎంత హ్యాపీగా ఆడుకుంటున్నాడో, ఏ చీకు చింత లేకుండా. మా చిన్నప్పటి అన్నీ గుర్తొచ్చాయి. మాకు అలా ఆడుకోవాలనిపించింది, చేయలేకపోయాము, చూసాము అంతే. చక్కగా ఎంజాయ్ చేస్తున్నాడు. చాలా చాలా ఎంజాయ్ చేసాము ఆ రోజు. చింతకాయలన్నీ కొట్టించుకున్నాము. మా అందరి ఫ్యామిలీకి సరిపోతుంది ఆ చింతపండు. 1 year సరిపడా వచ్చింది కాయలు అవి. నెక్స్ట్ ఇయర్ ఇంకా మామిడికాయలు అవి కూడా అందరికి సరిపడా వస్తాయని అంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.